ఇక సర్వప్రతినిధి సభలో ట్రంప్ ఐక్యరాజ్య సమితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సార్. యుఎన్ఓకు మాటలే గాని చేతలు లేవు అంటూ ఆరోపించారు. అంత అద్భుతమైన సామర్థ్యం ఉంది, ఆయన కూడా సరిగ్గా పనిచేయడం లేదు అనేది ట్రంప్ విమర్శ. ఎందుకు సార్ యునైటెడ్ నేషన్స్ చేసింది అమెరికా కదా, సమస్య అదే కదా. యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు అయినప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నాకు గుర్తు దాన్ని టెన్నిసన్ అని పోయేట్ అంటాడు, ఇట్ ఇస్ ద పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అని. అంటే దేశాల పార్లమెంటు మానవుల సమాఖ్య అంటాడు. ఇంత గొప్పగా ఇదొక గ్లోబల్ గవర్నెన్స్ అంటే విశ్వ ప్రభుత్వానికి దారి తీస్తుంది. అంటే భారతీయులు కోరుకునే వసుదైక కుటుంబానికి ప్రతీకగా నిలుస్తుంది అని ఆశించారు. పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు వన్ నేషన్ వన్ ఓట్ ఉంటుంది అక్కడ. అదర్ దెన్ ద వీటో పవర్ పక్క పెడదాం. అది వన్ నేషన్ వన్ ఓట్ అనేది మీకు ఇతర దగ్గర ఉండదు. వరల్డ్ బ్యాంక్ ఉంది, IMF ఉంది, అక్కడ వన్ నేషన్ వన్ ఓట్ కాదు. ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళకే ఓటు ఉంటుంది. అందుకే వరల్డ్ బ్యాంక్ అండ్ IMFలో ఉదాహరణకు అమెరికా కాదన్న ఏ నిర్ణయమో IMF తీసుకోలేదు. ఎందుకంటే అమెరికాకున్న ఓటింగ్ రైట్స్ రీత్యా. సో అమెరికా నో అంటే ఎలాగైతే మన GST కౌన్సిల్లో కేంద్ర నో అంటే ఏ నిర్ణయమో తీసుకోలేము. ఎందుకంటే GST ఓటింగ్ సరళి, GST కౌన్సిల్ ఓటింగ్ సరళి కేంద్రానికి అనుకూలంగా ఉంది. అలాగే IMFలో ఉన్న ఓటింగ్ సరళి అమెరికాకు అనుకూలంగా ఉంటుంది. అమెరికా అంగీకరిస్తేనే ఏదైనా జరుగుతుంది. కానీ మీరు యునైటెడ్ నేషన్స్ అట్లా కాదు. యాంటిగ్వా లాంటి చిన్న కంట్రీ అయినా అమెరికా లాంటి పెద్ద కంట్రీ అయినా ఒకటే. సో భూటాన్ అయినా జర్మనీ అయినా ఒకటే. సో దెర్ నో డిఫరెన్స్. మాల్దీవ్స్ అయినా జపాన్ అయినా ఒకటే. దెర్ నో డిఫరెన్స్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. కానీ పర్మనెంట్ మెంబర్స్ యునైటెడ్ స్టేట్స్, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా వీటో పవర్ను కలిగి పర్మనెంట్ మెంబర్స్గా ఉంటూ ఏ నిర్ణయం ప్రపంచంలో ఏ నిర్ణయం అమలు కాకుండా చేస్తున్నది ఇదే. ఇలా ఇజ్రాయిల్ పైన ఇజ్రాయిల్ హమాస్తో మొదలై హిజ్బుల్లా, లెబనాన్, సిరియా, యమన్, ఇరాక్, ఇరాన్, ఖతార్ ఇన్ని దేశాల పైన అటాక్ చేసిన ఏమైనా చేయగలుగుతుందా అమెరికా? 140 UN ఏమైనా చేయగలుగుతుందా? తీర్మానం పెడితే ఆఖరికి గాజాలో కాల్పుల విరమణ పాటించి మానవ మారణోహమాన్ని నివారించి ఎయిడ్ సహాయ సామాగ్రి ఆహారము మందులు పంపించడానికి పర్మిట్ చేయండి అని తీర్మానం పెడితే 149 కంట్రీస్ ఆమోదించాయి తీర్మానం. అఫ్ కోర్స్ మన దేశము దురదృష్టవశాత్తు ఓటింగ్లో పాల్గొనలే, కానీ 149 కంట్రీస్ ఆమోదించాయి తీర్మానాన్ని. కానీ అమలు కాలే. ఎందుకు కాలే? అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటేశాయి. అండ్ అమెరికాకు వీటో అధికారం ఉంది కనుక యునైటెడ్ నేషన్స్ ఏ తీర్మానం చేసినా అమెరికా వీటో చేస్తుంది. క్యూబా పైన 5 దశాబ్దాలుగా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటికీ యునైటెడ్ నేషన్స్ 100 తీర్మానాలు చేసింది, కానీ అమెరికా వీటో చేస్తుంది, ఏమీ కావడం లేదు. అందువల్ల యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్స్ కావాలి. UN పుట్టినప్పటి ప్రపంచం ఇది కాదు. UN పుట్టినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధానంతరం రెండవ ప్రపంచ యుద్ధ అవశేషాల పైన నానాజాతి సమితి అని అంతకుముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అని దాని స్థానే యునైటెడ్ నేషన్స్ ఏర్పడినప్పటి ప్రపంచం కాదు ఇది. అంటే అప్పటికి ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో అనేక దేశాలు స్వతంత్ర దేశాలకు ఏర్పడలేదు. అందుకే మీకు యూరప్కు అమెరికా, యూరప్కి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు చూడండి. ఫ్రాన్స్, రష్యా, UK. యూరప్కు 3 మెంబర్స్, ఏషియాకు చైనా ఒకటి ఉంది, యునైటెడ్ స్టేట్స్ అమెరికాకు ఉంది. మరి వేరే ఆఫ్రికా, వేరే లాటిన్ అమెరికా, ఏషియాలో చైనా ఒకటే ఉందా? జపాన్ ఎమర్జ్ అయింది, ఇండియా ఎమర్జ్ అయింది, యూరోప్లో కూడా జర్మనీ ఎమర్జ్ అయింది, యూరోప్లో కూడా ఇతర కంట్రీస్ ఎమర్జ్ అవుతున్నాయి. మీకు ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా ఎమర్జ్ అయింది, లాటిన్ అమెరికాలో ఈజిప్ట్ ఎమర్జ్ అయింది. కానీ మీ ఈ దేశాలు రిప్రజెంట్ అసలు యూరోప్ ఈజ్ అ డైయింగ్ కాంటినెంట్. యూరోప్ అనేది ప్రపంచంలో ఆర్థిక రాజకీయ ప్రాబల్యము తగ్గుతున్న ప్రాంతం ఇది. అమెరికా సహకారమే లేకపోతే యూరోప్ ఏమీ చేయలేని పరిస్థితి. యూరోప్ అంతా కలిసిన రష్యా ఉక్రెయిన్ కాపాడలేకపోతున్నది. యూరోప్ అంతా కలిసిన గ్రీన్లాండ్ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి యూరోప్ కోమో యునైటెడ్ నేషన్లో 3 రిప్రజెంటేటివ్స్ ఏంటి? ఇలా ఏషియా దిస్ ఇస్ అన్ ఏషియన్ సెంచరీ, ఇది ఆసియా శతాబ్దము.
మరి ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా గుర్తింపే లేకపోతే హౌ డస్ ఇట్ రిప్రజెంట్ మ్యాన్ కైండ్? అందువల్ల దీన్ని ఎవరు ఆపుతున్నారు? ట్రంపే కదా, అమెరికానే కదా ఆపేది. అందువల్ల తామే ఆపి మళ్ళీ తామే పనిచేయడం లేదంటే కత్తితో పొడిచి నువ్వు పడిపోయినావంటే పడిపోకపోతే ఏం చేస్తారు? కత్తితో పొడిచి 4 కత్తిపోట్లు వేసి అతను పరిగెత్తడం లేదు అంటే ఎట్లా పరిగెత్తాడు? కత్తిపోట్లు గుర్తు నువ్వే కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా.